మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. మనకు పాత ఒక 10 సంవత్సరాల ముందు మనం చూస్తే ఎప్పుడైతే హెచ్ఐవి మన ఇండియాలోకి ప్రవేశించి బాగా స్ప్రెడ్ ఎక్కువగా ఉందో అప్పుడు మనం చాలా ఎక్కువ హెచ్ఐవి కేసెస్ గురించి మనం వినేవాళ్ళం. ప్రతి ఊర్లో వాళ్ళకు హెచ్ఐవి వచ్చింది, వీళ్ళకి హెచ్ఐవి వచ్చింది, దానివల్ల చనిపోయారని. కానీ ఇప్పుడు భగవంతుని దయ వల్ల అసలు ఈ హెచ్ఐవి అనేది అంటే భగవంతుని దయ వల్ల కావచ్చు, న్యాచురల్గా మన నేచర్ ప్రొటెక్షన్ కావచ్చు, లేదా మన గవర్నమెంట్ తీసుకునే జాగ్రత్తలు కావచ్చు, వీటి వల్ల మనకి ఇప్పుడు హెచ్ఐవి అనేది చాలా వరకు తగ్గిపోయింది. అందుకని ఇప్పుడంటే మా ఇంత బిజీ ప్రాక్టీస్లో కూడా మేము ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త హెచ్ఐవి పేషెంట్ మనం చూస్తున్నాం ఇండియాలో. ఎందుకంటే హెచ్ఐవి గ్రోత్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. కొత్త కేసెస్ మనము చూడట్లేదు. కానీ మనకు ఇక్కడ హెచ్ఐవి అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనే దాని గురించి మనకు కొంచెం అవగాహన ముఖ్యం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ పొరపాటున ఎవరో ఒక అమ్మాయిని కలవడము, ఆ రోజే కాండోమ్ చిరిగిపోయిందనో, లేకపోతే కలిసిన నెక్స్ట్ డే ఏదో పెనిస్లో మంటగా ఉందనో, యూరిన్లో మంటగా ఉందనో, ఆ రోజు వాళ్ళు దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయడము. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ తెలిసేది హెచ్ఐవి గురించే. అది హెచ్ఐవి అనేది ఒక ఫోబియా అనమాట. ఒకసారి మనసులో పడిపోతే ఇంకా వాళ్ళు దేని గురించి వాళ్ళు ఆలోచించలేరు. వాళ్ళ లైఫ్ అంతా దాని చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. ఆ భయంలోంచి బయటికి రావడానికి వాళ్ళకు కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు పడతాయి. నా దగ్గర ఒక పేషెంట్ ఉండేవాళ్ళు. ఒకసారి పేషెంట్ ఆయనకి పొరపాటున హెచ్ఐవి టెస్ట్ చేసుకుంటే ఒక ల్యాబ్లో పాజిటివ్ అని ఇచ్చి మళ్ళీ వెంటనే కరెక్షన్ చేసేది మళ్ళీ రీచెక్ చేశాము, అది నెగిటివ్ అని చెప్పారు. కానీ ఆయన ఆ రిపోర్టుని నమ్మక ఒక 2 సంవత్సరాల పాటు కొన్ని వందల కొద్ది హెచ్ఐవి టెస్ట్ చేసుకున్నాడు. అంటే హైదరాబాదులో ఉన్న ల్యాబ్స్ అన్నీ అయిపోయి వేరే ఊర్లకు వెళ్ళి కూడా మళ్ళీ హెచ్ఐవి కేవలం ఆయనకు శాలరీ రాగానే వెళ్ళి కొత్త ల్యాబ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హెచ్ఐవి టెస్ట్ చేసుకొని మళ్ళీ సార్ వచ్చింది లేదు కదా నాకు అనేవాళ్ళు. అంటే ఎందుకంటే అది ఫోబియా ఒకసారి. సో మనము హెచ్ఐవిని జనరల్గా కాండోమ్ వాడినప్పుడు హెచ్ఐవి రాకూడదు. ఎందుకంటే కాండోమ్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది సెక్షువల్గా. కానీ ఈ హెచ్ఐవి అనేది బాడీ ఫ్లూయిడ్స్ ఎప్పుడు టచ్ అయినా కూడా రావచ్చు. అంటే అవతల వ్యక్తికి హెచ్ఐవి ఉంటే వాళ్ళకు వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే బాడీ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉంటే రావచ్చు. అంటే ఈవెన్ ఓరల్ సెక్స్ చేసినప్పుడు కూడా రావచ్చు. సో ఎప్పుడు కూడా తెలియని వ్యక్తులతో సెక్స్ చేయాల్సి వస్తే కేవలం కాండోమ్ వేసుకున్నామా, మనం కలిసామా కాబట్టి సేఫ్టీ ఉందా అంతే చూసుకోవాలి తప్ప ఈవెన్ ఓరల్ సెక్స్ అంటే పెనిస్ని అవతల వాళ్ళు కాండోమ్ లేకుండా సక్ చేసినప్పుడు కూడా మనకు హెచ్ఐవి రావచ్చు. అలాగే సెక్షువల్లీ ఇది ఒక్కటే కాదు, హెచ్ఐవి ఒక్కటే కాదు, ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయినా కూడా రావచ్చు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు పాటించినంత వరకు బయట వాళ్ళతో సెక్స్ చేయడం అనేది సేఫే. ఇంకొకటి ఏంటంటే ఈ హెచ్ఐవినే కాదు, మనకు వందల కొద్ది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అయినప్పుడు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేవలం హెచ్ఐవి ఒకటే లేదు ఏం కాదు అనేది కాకుండా మిగతా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ను కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి.